హాయ్ ఫ్రెండ్స్. సో మీకు ఇవాళ మన డెక్స్ మెటాఫోర్స్లో డెక్స్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనేది లాంచ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది టోటల్గా సబ్జెక్ట్ మీకు ఈ వీడియోలో అందజేస్తాను. వెల్కమ్ బ్యాక్ మిస్టర్ స్వామి జెనైన్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అండ్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ డిఫరెన్సియేషన్ తెలుసుకుంటే సింపుల్ డిఫరెన్సియేషన్. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో మనకు కేవైసీ చేసుకోవాలి. అది ఒక యూనిట్, దానికి సంబంధించిన మేనేజ్మెంట్ చేతిలో ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనేది ఏంటంటే వితౌట్ కేవైసీ మీరు టోటల్గా దానికి ఒక యూనిట్ కంట్రోల్ అనేది ఉండదు. ఇది డీసెంట్రలైజ్డ్లో ఉంటుంది. అంటే కమ్యూనిటీ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది టోటల్గా డీసెంట్రలైజ్డ్లో రన్ అవుతుంది. దీనికి ఎటువంటి రిస్క్ కూడా ఉండదు, కేవైసీ కూడా అవసరం ఉండదు. సో ఇది మెటాఫోర్స్ డీసెంట్రలైజ్డ్లో రన్ అవుతుంది. దీన్ని డెక్స్ అంటారు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయడానికి ప్రాసెస్ ఏంటంటే, మీరు ఎక్స్టర్నల్ వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్ ఆర్ టోకెన్ ప్యాకెట్, మెటామాస్క్, ఎక్స్టర్నల్ వాలెట్లో ఉన్న డాయ్ ఈక్వల్ టు $1, $1 ఈక్వల్ టు $1. దీన్ని మీరు సిద్ధంగా ఉంచుకొని ఇక్కడ ఉన్న డాయ్ని మీరు ఇన్నర్ బ్యాలెన్స్లోకి పంపించుకోవాలి. అంటే మెటాఫోర్స్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకొని మెటాఫోర్స్ వ్యాలెట్లో ఇన్నర్ బ్యాలెన్స్కి దీన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూద్దాం. డిస్కవర్ని టచ్ చేయండి. ఇక్కడ మెటా -ఫోర్స్ .space ఎంటర్ చేసి, వెబ్సైట్ అనమాట ఇది, వెబ్సైట్ని ఎంటర్ చేసి వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా చేసుకున్న తర్వాత లాగిన్ చూపిస్తాను మీకు. ఒకవేళ మీకు సర్వీసెస్ అని వచ్చిందంటే మీకు వ్యాలెట్ కనెక్ట్ ఉన్నా లేకపోయినా అది ఒకసారి చెక్ చేసుకోండి. వ్యాలెట్ని చెక్ చేసుకోవాలంటే హోమ్లోకి వెళ్ళాలి. హోమ్లోకి వెళ్తే మీ వ్యాలెట్ కనెక్ట్ అయిందా లేదా అనేది అర్థమైపోతుంది. ఒకసారి హోమ్లోకి వెళ్ళి చూసుకోండి. అంటే ఓల్డ్ వ్యాలెట్ కనెక్ట్ అయిందో, న్యూ వ్యాలెట్ కనెక్ట్ అయిందో అనేది తెలుసుకోవడానికి ఇది ఉంటుంది. ఎస్, ఓకే. హోమ్ టచ్ చేస్తే ఇది ఓల్డ్ వ్యాలెట్ కనెక్ట్ అయింది కాబట్టి దీన్ని లాగౌట్ కావాలి. యాక్చువల్గా లాగౌట్ కావాలంటే ఇలా టచ్ చేసి మీరు జస్ట్ వెయిట్. ఓకే, ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోయింది. సో మళ్ళీ కొత్తగా కనెక్ట్ కావాలి. టోకెన్ ప్యాకెట్ అయితే టోకెన్ ప్యాకెట్ క్లిక్ చేయండి. మెటామాస్క్ అయితే మెటామాస్క్ క్లిక్ చేయండి. ట్రస్ట్ వ్యాలెట్ అయితే ట్రస్ట్ వ్యాలెట్ క్లిక్ చేయండి. నేను టోకెన్ ప్యాకెట్లో అవుతున్నా కాబట్టి టోకెన్ ప్యాకెట్ని క్లిక్ చేస్తున్నా. టోకెన్ ప్యాకెట్ని క్లిక్ చేసిన తర్వాత అది వ్యాలెట్ కనెక్ట్ అవుతుంది. వ్యాలెట్ కనెక్ట్ ఒకసారి అయిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది, మీరు ఒక పాస్వర్డ్, వ్యాలెట్కి పెట్టుకున్న పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేది ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత వ్యాలెట్ కనెక్ట్ అయిపోయి మీకు యునైట్ వర్డ్స్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా డెక్స్లో మీరు లాగిన్ అయిపోయి కూడా కొనవచ్చు. యునైట్ వర్డ్స్ ద్వారా కాకుండా కూడా ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని డైరెక్ట్గా టచ్ చేసి కూడా వ్యాలెట్ కనెక్ట్ అయిపోయి డైరెక్ట్ యునైట్ వర్డ్స్ ఓపెన్ చేయకుండానే బై అండ్ సెల్ కూడా 4 స్కాన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో మీకు 1 by 1 చెప్తాను. ఓకే, ఇక్కడ యునైట్ వర్డ్స్ని టచ్ చేయండి. మళ్ళీ యునైట్ వర్డ్స్ కనెక్ట్ కావడానికి కూడా మీకు పాస్వర్డ్ అడుగుతుంది. మీ పాస్వర్డ్ ఏంటనే ఎంటర్ చేసేయండి. వన్స్ ఇట్లా ఓపెన్ అయిన తర్వాత కనెక్ట్ అవుతుంది అది వ్యాలెట్ కనెక్ట్ అయిన తర్వాత 3 లైన్స్, రైట్ సైడ్ 3 లైన్స్ టచ్ చేయండి. ఇక్కడ మీకు ఏం చూపిస్తుందంటే వ్యాలెట్ 13 డై చూపిస్తుంది. 13 డై అంటే ఇన్నర్ బ్యాలెన్స్లో అవుటర్ బ్యాలెన్స్లో కలిపి చూపించుండొచ్చు. అది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర మ్యాటిక్ కూడా ఉండాలి. తగినంత మ్యాటిక్ లేకపోతే అది ఎగ్జిక్యూట్ కాదు ప్రోగ్రామ్. సో ఇక్కడ ఇన్నర్ బ్యాలెన్స్లో చూస్తే 3 డై ఉంది. అవుటర్ బ్యాలెన్స్లో చూస్తే 9 డై ఉంది. చూస్తున్నారు కదా, వ్యాలెట్ బ్యాలెన్స్ 9 డై. ఇక్కడ వచ్చేసి 3 డై, టోటల్గా 12 డై చూపిస్తుంది. ఇన్నర్ బ్యాలెన్స్ అయితే ముఖ్యం కాబట్టి మనం ఏం చేయాలి, ఇన్నర్ బ్యాలెన్స్ దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఒకసారి మీరు ఈ డై మీద టచ్ చేయండి. డై మీద టచ్ చేస్తే ట్రాన్స్ఫర్ వస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకు ఆప్షన్, అక్కడ వ్యాలెట్ టు
ఇన్నర్ బ్యాలెన్స్ టు వ్యాలెట్ అని వస్తుంది. నాకేం కావాలి ఇప్పుడు? వ్యాలెట్ టు ఇన్నర్ బ్యాలెన్స్ కావాలి. ఎంత ఉంది? మ్యాక్సిమం 9 ఉంది. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది క్లియర్గా, చూడండి ఒకసారి. ఇక్కడ కనిపిస్తుంది కదా 9 అని. సో ఇది నాకు ఇది వ్యాలెట్ అంటే అవుటర్ బ్యాలెన్స్, ఇది ఇన్నర్ బ్యాలెన్స్. సో ఇప్పుడు ఏం చేయాలి నేను? జస్ట్ మీరు ఈ బటన్ని టచ్ చేయొచ్చు. ఈ బటన్ టచ్ చేస్తే ఆరో బటన్ అంటే వ్యాలెట్ టు ఇన్నర్ టు వ్యాలెట్ మార్చడానికి ఈ బటన్ ఒకటే. చూద్దాం. ఈ బటన్ టచ్ చేస్తే ఏమవుతుంది? ఇన్నర్ బ్యాలెన్స్ టు వ్యాలెట్ వస్తుంది. నాకు వ్యాలెట్ టు ఇన్నర్ బ్యాలెన్స్ కావాలంటే మళ్ళీ టచ్ చేయాలి. అప్పుడు వ్యాలెట్ టు ఇన్నర్ బ్యాలెన్స్ ఎంత 9 ఉన్నాయి. మ్యాక్స్ అని కొడితే ఈ 9 కూడా ఇన్నర్ బ్యాలెన్స్కి వచ్చేస్తాయి. ట్రాన్స్ఫర్ అంటే క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ నౌ అని క్లిక్ చేస్తే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి, వ్యాలెట్ పాస్వర్డ్. ఓకే, వ్యాలెట్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ 9.19 ఎన్ని డాలర్స్ అయితే ఉన్నాయో అవి ఇన్నర్ బ్యాలెన్స్కి రావడం జరుగుతుంది. జస్ట్ వెయిట్. ఓకే, సో ఇది మనకు ఇన్నర్ బ్యాలెన్స్లోకి వచ్చేసి ఉంటాయి. చూద్దాం ఒకసారి. అంటే రిఫ్రెష్ చేసేసి చూద్దాం. రైట్, మనకి ఇన్నర్ బ్యాలెన్స్లో వచ్చేసాయి. ఇప్పుడు $13 కనపడుతున్నాయి కదా ఇక్కడ. ఈ $13 కూడా ఇన్నర్ బ్యాలెన్స్లో కనిపిస్తున్నాయి. అవుటర్ బ్యాలెన్స్లో ఏమైనా ఉన్నాయో చూద్దామా? అవుటర్ బ్యాలెన్స్లో 0 ఉంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కొనాలన్నా అమ్మాలన్నా ఎంఎఫ్ఎస్ ఫోర్స్ కాయిన్స్ని ఇక్కడ టచ్ చేయాలి. ఇక్కడ ఏంటిది? ట్రేడ్ ఎంఎఫ్ఎస్ అంటే ట్రేడ్ చేసుకోవచ్చు, కొనడం అమ్మడం. ఇది ఓన్లీ కొనడానికి అమ్మడానికి ఉపయోగపడుతుంది, అంటే ట్రేడింగ్. ఇక్కడ మనం చూద్దాం. దీన్ని టచ్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే ఒకసారి చూడండి. ఇలా వస్తుంది, చార్ట్ అండ్ ట్రేడ్. ఓకే, మనం ట్రేడ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసి ఉంచుకోవాలి. జస్ట్ వెయిట్. ఓకే, ఇక్కడ ట్రేడ్ అని టచ్ చేస్తే మనకి ఏమొస్తుంది? కింద ఆ ట్రేడ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి కదా. ఇక్కడ బై, సెల్, A to Z ఇవన్నీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నాయి. చార్ట్ దగ్గర టచ్ చేస్తే మనకు బై అని వస్తుంది, డైరెక్ట్ బై అని వస్తుంది. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించిన క్యాండిల్ స్టిక్ కనపడుతుంది, టైం కనపడుతుంది. ఇలా ఇది దీనికి సంబంధించింది టోటల్గా. ఓకే, సో మనం రిజిస్టర్ కావాలి అంటే దీనికి ట్రేడ్ చేయడానికి రెడీ అయిపోవాలి. బై అని టచ్ చేసినాం అనుకో, డైరెక్ట్ ఏం బై చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఎంత రేటు బై చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఒకసారి మనం చూద్దాం అది. సో ఇన్నర్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వ్యాలెట్ కనెక్ట్ చేయాలి. ఆ వ్యాలెట్ కనెక్ట్ ఆప్షన్ వస్తుంది, అది నేను చెప్తాను. ఓకే సార్, ఇక్కడ మనం ఇందాక చూసాం, జస్ట్ కాల్ వచ్చింది మీకు. ఎస్, ఓకే, సారీ. ఓకే, కంటిన్యూషన్ చూద్దాం. సో ఇక్కడ మనం బయ్యింగ్లోకి వెళ్ళేద్దాం. బయ్యింగ్లోకి వెళ్ళేస్తే ఓకే, కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి సర్వీసెస్లోకి వెళ్దాం. యునైట్ వార్డ్స్లో సో ఇలా వెళ్ళొచ్చు. లేదంటే ఇంకొకటి ఏంటంటే మీకు వాట్సాప్లో పంపించుంటాను, ఒకటి లింక్ ఉంటుంది డైరెక్ట్. ఈ లింక్ని మీరు టచ్ చేసి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇది మీరు డైరెక్ట్ ఆ లింక్ పైన టచ్ చేసి కూడా డెస్క్కి వెళ్ళొచ్చు డైరెక్ట్, అంటే యూనిట్ వర్డ్స్ ఓపెన్ చేయకుండా. ఓకే, ఇక్కడ డెస్క్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి టచ్ చేసి
మనం కంటిన్యూ అని టచ్ చేస్తే మనకు డెక్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, డెక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనము ఇలా ఇక్కడ చూసుకోవచ్చు, డైరెక్ట్ డెస్క్కి వెళ్ళిపోతుంది. కనెక్ట్ వ్యాలెట్ ఇక్కడ చూడండి, కనెక్ట్ వ్యాలెట్ దగ్గర వ్యాలెట్ కనెక్ట్ చేయండి. ఓకే, సో కనెక్ట్ వ్యాలెట్ దగ్గర వ్యాలెట్ కనెక్ట్ అయిపోతుంది. మీరు డైరెక్ట్ బై చేసుకోవచ్చు. లేదు అంటే ఓకే, జస్ట్ వెయిట్. లేదంటే మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ లింక్ ఏదైతే డిస్క్రిప్షన్లో ఇస్తానో ఈ లింక్ని తీసుకెళ్ళేసి సింపుల్గా అడ్రస్ని కాపీ చేసుకొని ఇక్కడ కూడా ఎంటర్ చేయొచ్చు. డైరెక్ట్ మీరు వ్యాలెట్లో కూడా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ వెయిట్. ఇక్కడ వ్యాలెట్లో కంప్లీట్గా మీరు ఇక్కడ ఇట్లా వచ్చేస్తారు కదా, ఇక్కడ అడ్రస్ని పేస్ట్ చేసి మీరు ఇక్కడే డైరెక్ట్గా ఎంటర్ చేయి వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు వ్యాలెట్ ఏదనేది ఉండేది చూసుకొని ఒకసారి మీరు ఓల్డ్ వ్యాలెట్లో ఉంటే ఇది డిస్కనెక్ట్ చేసుకోండి. ఓకే, వ్యాలెట్ అయితే డిస్కనెక్ట్ చేసుకోవాలి. లాగౌట్ చేసేస్తున్నా. లాగౌట్ చేస్తే కొత్తదానికి మీకు మళ్ళీ కనెక్ట్ అవుతుంది అనమాట. సో కొత్తదానికి కనెక్ట్ కావాలంటే ఇక్కడ మీకు మళ్ళీ లాగిన్ కావాలి. దాన్ని చూడండి, కనెక్ట్ వ్యాలెట్ ఆ 3 లైన్స్ టచ్ చేసిన తర్వాత కనెక్ట్ వ్యాలెట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మెటామాస్క్ అండ్ వ్యాలెట్ కనెక్ట్ అని వస్తుంది కదా, ఈ మెటామాస్క్ అండ్ వ్యాలెట్ కనెక్ట్ అని వస్తే మీకు మెటామాస్క్ ఉన్న వాళ్ళతో మెటామాస్క్ టచ్ చేయండి. లేదు అంటే టోకెన్ ప్యాకెట్ ఉన్న ట్రస్ట్ వ్యాలెట్ ఉన్న మీరు ఇది టచ్ చేయండి. ఎందుకు చెప్తున్నానో ఒకసారి చూడండి. ఇది టచ్ చేస్తే మీకు ఇలా వస్తుంది, కనెక్ట్ వ్యాలెట్ అని ఇక్కడ వస్తుంది. మీకు సెలెక్ట్ వ్యాలెట్స్ అని ఇక్కడ వస్తుంది కదా. కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, అందుకే ఈ వీడియో చేస్తున్నా. జస్ట్ వెయిట్. మీరు కాల్ చేసే వాళ్ళు కూడా కొద్దిగా ఆగండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది. ఎస్ సార్. కనెక్ట్ వ్యాలెట్ దగ్గర మీరు ఇక్కడ సెలెక్ట్ వ్యాలెట్ అని వస్తుంది కదా, దీన్ని టచ్ చేయండి. అంతే, మీరు ఏం చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ దాన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఏం చేస్తారంటే కనెక్ట్ అని క్లిక్ చేయండి. కనెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అయిపోతుంది. ఇలా వస్తే ఎగ్జిట్ అని కొట్టకండి. మళ్ళీ ఇక్కడ మీకు టాప్లో జస్ట్ వెయిట్, ఈ టాప్లో బటన్ ఉంది కదా, ఆరో బటన్, దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేసిన తర్వాత జస్ట్ వెయిట్ చేయండి. దాన్ని టచ్ చేసి వెయిట్ చేయండి. మీకు మళ్ళీ కనెక్ట్ అని వస్తుంది, అప్పుడు కనెక్ట్ అయిపోవచ్చు. ఎస్, ఓకే. ఓకే, కనెక్ట్ అని కొట్టండి. కనెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత జస్ట్ వెయిట్. వెయిట్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది, జస్ట్ వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనెక్ట్ అని వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ బాగా గమనించండి. ఇది ఇక్కడ మీకు నెక్స్ట్ అనేది ఉంది కదా, నెక్స్ట్ మీద టచ్ చేయండి. నెక్స్ట్ మీద టచ్ చేస్తే మీకు మ్యాటిక్ ఉండాలి. చూడండి, బాగా గమనించండి. మ్యాటిక్ మీ దగ్గర లేకపోతే కనెక్ట్ కాదు. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీరు సెల్ చేయాలన్నా బై చేయాలన్నా ఇదే ప్రాసెస్సే. ఫస్ట్ కనెక్ట్ అయిపోవాలి. వాలెట్ కనెక్ట్ కాకుండా మీరు ఏం చేయలేరు. ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు బై అని టచ్ చేయండి. బై అని టచ్ చేస్తే మీకు ఇన్నర్ బ్యాలెన్స్లో ఎంత బ్యాలెన్స్ ఉంది డాయ్ అని చూపిస్తుంది. ఇన్నర్ బ్యాలెన్స్లో ఫస్ట్ అయితే డాయ్ ఉంచుకోండి. ఇన్నర్ బ్యాలెన్స్లో డాయ్ అయితే ఉంచుకోండి. ఇక్కడ మీరు చూస్తే సో ఇన్నర్ బ్యాలెన్స్లో డాయ్ ఉందా లేదా అని ఇప్పుడు నేను బ్యాక్ రావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు నేను, ఎందుకంటే కనెక్ట్ అయిపోయింది కాబట్టి వ్యాలెట్ ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ చూడండి, వ్యాలెట్ కనెక్ట్ అయిపోయింది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే మెటాఫోర్స్లోకి వెళ్ళేసి ఇలా ఉంది కదా డెక్స్, ఇది
మెటాఫోర్స్లోకి వెళ్ళేసి జస్ట్ మీరు మెటాఫోర్స్లో వెళ్ళాలంటే ఇక్కడ మనకు మరి హోమ్ పేజ్కి వెళ్ళాలన్నమాట. ఫోర్స్ సిస్టమ్ని టచ్ చేయండి. ఫోర్స్ సిస్టమ్ టచ్ చేస్తే మీకు మళ్ళీ ఇక్కడ హోమ్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి వ్యాలెట్లో. కంప్లీట్గా ఎగ్జిట్ కావద్దండి, మళ్ళీ ఎగ్జిట్ అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ వ్యాలెట్లో మీరు చెక్ చేసుకోండి. వ్యాలెట్లో చెక్ చేసుకుంటే ఇక్కడ ఏం చూపిస్తుంది మనకు, డాయి 13 ఉన్నాయని చూపిస్తుంది. ఇది ఎక్స్టర్నల్గా ఉన్నాయా ఇంటర్నల్గా ఉన్నాయా అంటే ఓకే, ఇంటర్నల్గానే ఉన్నాయి డాయి. వ్యాలెట్ కనెక్ట్ అవుతే మనకు చూపిస్తుంది. మళ్ళీ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుందాం. మళ్ళీ డెస్క్కి వెళ్దాం. డెస్క్కి వెళ్ళాలంటే ఇక్కడ ఏం చేయాలి, మనం సర్వీసెస్కి వెళ్ళాలి. ఇక్కడ ఒకవేళ వెళ్ళాలనుకుంటే యునైట్ వర్డ్స్కి వెళ్ళేసి ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసుకున్నాం అక్కడ. ఒకసారి మళ్ళీ మీరు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఈ వీడియో. వ్యాలెట్లో మనకు ఎంత చూపిస్తుంది, 176.2 MFS చూపిస్తుంది, 13 డై చూపిస్తుంది. ఇక్కడ మనం వ్యాలెట్ని టచ్ చేస్తే మనకి ట్రేడ్ ఇట్లయినా వస్తుంది. ట్రేడ్ ఇన్నర్ బ్యాలెన్స్లో అయితే మీరు కంపల్సరీ ఉంచుకోండి. డాయిని ఎలా ఉంచుకోవాలో తెలుసు కదా. ఇన్నర్ బ్యాలెన్స్లో నేను ఒక వీడియో చేసిన, అది కూడా చూడండి కావాలంటే. ట్రేడ్ MFS మీద టచ్ చేయండి. వ్యాలెట్ అయితే కనెక్ట్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు మనకు. ట్రేడ్ MFS మీద టచ్ చేసిన తర్వాత సో వ్యాలెట్ అడుగుతుంది. సో నాకు ఇదే వ్యాలెట్ కావాలని చెప్పేసి మనం ఉంటే ఇక్కడ వ్యాలెట్లోనే చేసుకోవచ్చు. ఓకే రైట్, జస్ట్ వెయిట్. ఇది కొత్తగా లాంచ్ అయింది కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటాయి, వెయిట్ చేయండి. మీకు అర్థం కావడానికే నేను చెప్తున్నా. ఓకే, సర్వీసెస్, యునైట్ వర్డ్స్, ఓకే, వ్యాలెట్, ట్రేడ్, ఓకే. ఎర్రర్స్ వస్తున్నాయి, నో ప్రాబ్లం, వెయిట్ చేయండి. రైట్, ఓకే. బై మీద టచ్ చేద్దాం. బై మీద టచ్ చేస్తే వ్యాలెట్ కనెక్ట్ అయింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. కానీ బ్యాలెన్స్ అనేది ఇక్కడ 0 చూపిస్తుందంటే సంథింగ్ ఎర్రర్. ఒకసారి చెక్ చేద్దాం, రీఫ్రెష్ చేద్దాం. ఓకే, మీరు వ్యాలెట్ కనెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ బ్యాలెన్స్ రిఫ్లెక్ట్ కనపడుతుంది. మీరు చూశారు కదా, 13 డాయ్స్ అనేది మనకు కనపడుతున్నాయి. ఇలా కనెక్ట్ అయిన తర్వాత మీరు బై చేయాలి. ఇప్పుడు బై చేయాలంటే నా దగ్గర ఉన్న డాయ్ $13 వెళ్ళిపోవాలంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ పర్సంటేజ్ ఉన్నాయి. ఈ పర్సంటేజ్లో 25%, 50%, 75%, 100%. అంటే మీ దగ్గర ఉన్న డాయ్ ఎంత పెట్టాలనుకుంటున్నారు, ఎంత పర్సంటేజ్ పెట్టాలనుకుంటున్నారు అని దాని అర్థం. ఒకవేళ నేను 100% పెట్టేయాలనుకుంటే 100% తీసుకుంటే నాకు ఎన్ని వస్తున్నాయి MFS అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకు ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి, MFS ఎన్ని వస్తాయంటే నాకు 100% డాయ్ని యూజ్ చేసుకుంటే 13 డాయ్ని యూజ్ చేసుకుంటే 4.28 MFS మనకు వస్తుందని చూపిస్తుంది. సో ఇది మనకు ప్రజెంట్ ఉన్నటువంటి ఆప్షన్. ఇది మార్కెట్ ప్రైస్, మార్కెట్ ఆర్డర్ అంటే మార్కెట్ నడుస్తున్న రేట్కి మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇప్పుడు అలా క్లిక్ చేసి నేను ఎంటర్ చేసుకున్నప్పుడు ఇక్కడ బై అనే ఆప్షన్ నేను ఎంటర్ చేయాలి. బై MFS అని టచ్ చేయాలి. యువర్ ఆర్డర్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ డ్యూ టు ఇన్సఫిషియెంట్ లిక్విడిటీ, ట్రై లేటర్ ఆర్ చేంజ్డ్ అనదర్ ట్రాన్సాక్షన్ వస్తుంది. ఓకే రైట్, మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏంటి, ప్రైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం అప్డేషన్స్ నడుస్తున్నాయి, వెయిట్ చేయండి. ఓకే, క్యాండిల్ స్టిక్స్ ఓకే రావట్లేదు, జస్ట్ వెయిట్ చేద్దాం. మనం మార్కెట్ ఆర్డర్ కాకుండా లిమిట్ ఆర్డర్ మీద టచ్ చేసి ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం. లిమిట్ ఆర్డర్ మీద టచ్ చేసిన తర్వాత మొత్తం మనకు తీసుకుంటుంది లిమిట్ ఆర్డర్. ఓకే రైట్, ఇప్పుడు లిమిట్ ఆర్డర్లో మనకు సెల్ అయిపోయాయి, అంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. బ్యాలెన్స్ జస్ట్ వెయిట్. $100% తీసుకుంటే మనకు ఎలా వస్తున్నాయి, సేమ్ మనకు 4.28 MFS వస్తున్నాయి. లిమిట్ ఆర్డర్ పెట్టుకోండి, అక్కడ మార్కెట్ ఆర్డర్ కాకుండా లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటే మనకు ఆప్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మనం చూస్తే ఇప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, జస్ట్ వెయిట్ చేద్దాం. నాకు 4.28 MFS రావాలన్నమాట. ఎంతకు, $17. సో అట్లా మీ దగ్గర ఎన్ని డాలర్లు ఉంటే అన్ని డాలర్ల ఇన్నర్ బ్యాలెన్స్లో పెట్టేసుకొని ఇప్పుడు ట్రై చేయొచ్చు.
జస్ట్ వెయిట్ చేద్దాం. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతే మనకు ఇక్కడ బ్లాక్ చైన్లో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ ట్రాన్సాక్షన్ వచ్చేసిన తర్వాత ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, మనకు ఎంఎఫ్ఎస్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ వెయిట్. ఓకే, సో బ్లాక్ చైన్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనకు డాయ్ కట్ అయినట్టు కూడా మెసేజ్ రావాలి. 13 డాయ్స్ కూడా కట్ అయిపోయాయి. రైట్, సో ట్రాన్సాక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. వెయిట్ చేద్దాం. సో ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి దీనికి ప్రాబ్లం లేదు, బ్లాక్ చైన్లో మనకు చూపించేస్తుంది ఆటోమేటిక్గా. రైట్, ఇప్పుడు మనకు అది ఎగ్జిక్యూట్ అయిపోవాలి. టోటల్గా మన దగ్గర ఉన్న కాయిన్స్ డాయిస్ కట్ అయిపోయినాయి మొత్తానికి. ఒకసారి ట్రై చేద్దాం. రైట్, ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటుంది. బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం. వాలెట్, సో డాయ్ అయితే కట్ అయిపోయినాయి. ఓకే, ఒకసారి బ్యాలెన్స్కి వెళ్ళి చెక్ చేసుకుందాం. సో మీకు కొద్ది కన్ఫ్యూజ్ ఉండొచ్చు కొత్తలో, దీనికి ఇంకా ఈజీ స్టెప్స్ నేను చెప్తాను. ఓకే, డా అయితే కట్ అయిపోయినాయి. సో మనకి ఇవరకున్న 4 కాయిన్స్కి ఇప్పుడు కొన్న 4 కాయిన్స్ అయితే వచ్చి యాడ్ అయిపోయింటాయి. మొత్తానికైతే 3.1 అయిపోయింది 4 కాయిన్ వాల్యూ. సో మనకు డా అయితే కట్ అయిపోయినాయి. సో ఈ విధంగా మనం 4 కాయిన్స్ కొనవచ్చు అనమాట. సో దీనికి మనం మార్కెట్లో ఒకసారి మళ్ళీ దాని ఆర్డర్లో కూడా చూసుకోవచ్చు. మనం ఆర్డర్లో చూడాలంటే ఎలా వెళ్ళాలి అంటే మనకు ఇక్కడ ట్రేడ్లోకి వెళ్ళొచ్చు. ఇటు నుంచే ట్రేడ్లోకి వెళ్ళేసి మన ఆర్డర్ ఏం జరిగింది, మనం ఏం పెట్టాము ఆర్డర్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ట్రేడ్లోకి వెళ్ళడానికి డైరెక్ట్గా కొద్దిగా ఇది లాగిన్ లాగౌట్ ఇలా డిస్టర్బెన్స్ చేస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ని టచ్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు. మీరు వ్యాలెట్లో ఆ లింక్ను డైరెక్ట్ కనెక్ట్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ వెయిట్ చేద్దాం. ఇది వ్యాలెట్ కనెక్ట్ అయి ఉండాలి కదా. సో ఇక్కడ డైరెక్ట్ రాదు కాబట్టి మనకు డైరెక్ట్గా ఇక్కడ చూసుకుందాం. ఇక్కడే చూసుకుందాం. ఇక్కడ వ్యాలెట్లోకి వెళ్ళేసి ట్రేడ్, డైరెక్ట్ ట్రేడ్ రావాలి. మరి ట్రేడ్ ఎందుకు రావట్లేదు అనేది కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. సో లేదంటే మీరు కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయి కూడా మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు. మీరు అదే సేమ్ అక్కడ అడ్రస్ ఏదైతే డైరెక్ట్ ట్రేడ్ అడ్రస్ ఉందో అది ఎంటర్ చేసి ట్రేడ్ కావచ్చు, ట్రేడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ట్రేడ్లోకి వెళ్ళినా అదే అడుగుతుంది కాబట్టి సో లాగౌట్ చేయకూడదు. మళ్ళీ లాగౌట్ చేస్తే వ్యాలెట్ వెళ్ళిపోతుంది. ఓకే, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, నో ప్రాబ్లం. చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లాగౌట్ చేయండి ఒకసారి. లాగౌట్ అని వచ్చినప్పుడు లాగౌట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. ఎందుకంటే అది లాగౌట్ అడుగుతుంది ప్రతిసారి. లాగౌట్ అడిగినప్పుడు మనం తప్పదు, ఇంకా లాగౌట్ చేయాలి. ఓకే, లాగౌట్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అంటే మనము ఆర్డర్ చూసుకోవాలి కదా, మన ఆర్డర్ చూసుకోవాలి. ఇప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా ప్రూఫ్ కావాలి కదా. ఓకే,
రైట్. ఓకే, మళ్ళీ వాలెట్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్. ఇక్కడ యూనిట్ వర్డ్స్లో ప్రాబ్లం ఏంటంటే వ్యాలెట్స్ ఏ వ్యాలెట్లో ఉన్నా ఓపెన్ అయిపోతుంది అనమాట. అది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఓకే. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అని కొట్టండి, కనెక్ట్ అయిపోతుంది. ఓకే, కన్ఫర్మ్ చేసుకోండి. రైట్. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు అప్పుడు ట్రేడ్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఆర్డర్స్ అనేటివి బయింగ్ సెల్లింగ్లో ఆర్డర్ తీసేసుకొని అది ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్. బయింగ్ ప్రాసెస్ అనేది మనకు ఏమైనది ఒకసారి చూసుకుంటే క్లారిటీ ఉంటుంది. జస్ట్ వెయిట్. సో మనం పెట్టిన ఓపెన్ ఆర్డర్ ఒకసారి చెక్ చేసుకుంటే ఓపెన్ ఆర్డర్లో మనం పెట్టాం కదా, ఇందాక బిడ్ పెట్టాము. ఏంటంటే బిడ్ ఆర్డర్ ఐడి వచ్చింది 8066, టైప్ లిమిట్ ఆర్డర్, ప్రైస్ వచ్చేసి 3.04 అనేది ఎవరైతే మార్కెట్ ప్రైస్ నడుస్తుందో దాని ప్రకారం పెట్టాము. అయినా కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. ఇంకా అమౌంట్ వచ్చేసి $4 తీసుకుంది అక్కడ. 4.28 అనేది ఫిల్డ్ టోకెన్, ఇంకా ఫిల్ కాలేదు టోకెన్స్ ఏవి, టైం పడుతుందన్నమాట అది. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇది ఒకసారి మీరు ఈ ప్రకారం చేసుకోండి. ఒకవేళ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆర్డర్ హిస్టరీ అంటే ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జిక్యూట్ అయినటివి. సో ఇది మనం చూసుకోవాలి, ఇట్లా ప్రాసెస్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఒకవేళ చూసుకుంటే ఆర్డర్ హిస్టరీని ఇక్కడ ఆర్డర్ బుక్ తీసుకోవచ్చు. ఆర్డర్ బుక్లో 3.1 నడుస్తుంది ప్రైజు. యాక్చువల్గా టచ్ చేస్తే రావాలి, ప్రైజ్ రావట్లేదు. ఈ ప్రైజు కొంచెం అప్డేషన్ నడుస్తున్నాయి. బీ పేషెంట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.